4 గంటల ప్రాంతంలో ఫ్యూనరల్. Now, just now Blanche quoted about Lovely in the absence of Blanche and Ephra because of their jobs. More than a daughter, Lovely has looked after Lalita. కుమారుడు కుమార్తె వారి యొక్క ఉద్యోగరీత్యా పని కలిగి ఉన్నప్పుడు కుమార్తె కంటే కూడా అధికంగా లవ్లీ అనేటువంటి సహోదరి ఆంటీ గారిని చూసుకుంటూ వచ్చారు. Lovely is the niece of Brother Walter. వాల్టర్ గారి యొక్క కోడలు. She spent much of the time, I can say, the only person who was with Lalita all these days is Lovely. లలిత గారితో ఇంతకాలం ఉన్నది అంటే లవ్లీ గారే. So she will be sharing her experience. ఆమె తన యొక్క అనుభవాన్ని పంచుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇట్ వాజ్ అ ప్రివిలేజ్. నాకు ఒక ఆధిక్యత అత్తమ్మతో కలిసి ఇన్ని సంవత్సరాలు చాలా దగ్గరగా చాలా సన్నిహితంగా ఒక ఫ్యామిలీలో ఒక కూతురులాగా మమ్మీ అనే పిలిచేదాన్ని. తను కూడా నన్ను లవ్లీ అని పిలిచేది, ఒక్కొక్కసారి లేడీ డాన్ అని పిలిచేది. ఎందుకు పిలిచేదో తెలియదు. షీ యూజ్డ్ టు కాల్ మీ దాట్. బట్ ఐ హవ్ సీన్ హర్ గో త్రూ సో మెనీ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్, వన్ ఆఫ్టర్ ది అదర్. క్యాన్సర్ కాగానే షీ హ్యాడ్ అ బ్యాక్ స్ప్రెయిన్. అది కాగానే కొంచెం మంచిగా ఉంటే మళ్ళీ ద క్యాన్సర్ స్టార్టెడ్, ద బోన్ ప్రాబ్లమ్ స్టార్టెడ్. బట్ వన్ థింగ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ షీ నెవర్ క్వశ్చన్ గాడ్. నాకే ఎందుకు ఎట్లా అవుతుంది, ఒకటి తర్వాత ఒకటి ఎందుకు. షీ నెవర్ క్వశ్చన్ గాడ్. షీ ఆల్వేస్ టుక్ దాట్ విత్ సచ్ అ జాయ్ ఇన్ అవర్ హార్ట్. ఒక్క సెకండ్ కోసం ఎప్పుడన్నా నిరుత్సాహపడితే షీ వాజ్ అ సెల్ఫ్ మోటివేటింగ్ పర్సన్. షీ నెవర్ నీడెడ్ సమ్వన్ టు మోటివేట్ హర్. తను ఎక్కువ బాధలో ఉందంటే అప్పుడు షీ యూజ్ టు గో అండ్ ఆస్క్ మామ ప్రార్థన చేయవా అని. బట్ she would not take a long time. She would never pity party. She was not that kind of a person. So that is one thing I loved in her and I learned from her. And the next thing is she was always helpful. Office lo gaani, ఇంటి దగ్గర కానీ, చర్చ్లో కానీ, ఎవరన్నా బాధలో ఉన్నారో, ఎవరన్నా వేదనలో ఉన్నారంటే షీ వుడ్ ఆల్వేస్ console them and helping others in whatever way she can do. Maybe just going around with them or cooking for them, buying something for them. And one thing she always taught me is మనం ఇతరులకు సహాయం చేసేటప్పుడు, ఎస్పెషలీ సంబడి హూ ఇస్ లిటిల్ లోవర్ దెన్ us, ఎట్లా చేయాలంటే ఏదో మనకు సరిపోయిన తర్వాత మిగిలితే ఇవ్వడమో, మనకు అవసరం లేనిది ఇవ్వడమో కాదు, శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. హూఎవర్ ఇట్ ఇస్, మనకున్న దాంట్లో శ్రేష్టమైన దానిని దేవుని నామములు ఇస్తేనే దట్ ఈస్ కౌంటెడ్ యాజ్ అ హెల్ప్. దట్ వన్ థింగ్ ఐ లైక్డ్. అండ్ దెన్ షీ వాజ్ ఆల్వేస్ వెరీ షార్ప్. ఆల్ ఆఫ్ యూ వుడ్ నో షీ వాజ్ ఆల్వేస్ గుడ్ అట్ ఫ్యాషన్. షీ హ్యాడ్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్. సో తనతోనే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇట్ వాజ్ ఎ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ బికాజ్ ఐ హ్యాడ్ టు మ్యాచ్ అప్ విత్ హర్. అండ్ షీ వుడ్ ఆల్వేస్ మంచిగా తయారైపోకపోతే తిట్లు పడుతుండే నాకు. She was like, you should not look like that. You should look very sharp. And she was very good at cooking. So to satisfy her was a difficult thing. ఏదైనా వండుకొని తీసుకుపోవాలన్నా నాకు భయం అయ్యేది. ఫస్ట్ 2-3 సార్లు నేను వంటలు ట్రై చేసి నాకు మంచిగా అనిపిస్తే దెన్ ఐ వుడ్ టేక్ ఇట్ ఫర్ హర్. She was that perfect. She was like, you have to be perfect in everything because you are a child of God. మంచిగా ఉంటే సరిపోదు, బెస్ట్ ఉండాల. తన ఆఫీస్ వర్క్లో కానివ్వండి, షీ వాజ్ సో ఇంటగ్రిటీ. షీ నెవర్ నీడెడ్ ఎనీవన్ టు ఓవర్సీ హర్. షీ వుడ్ ఆల్వేస్ డూ హర్ వర్క్ సో పర్ఫెక్ట్లీ దట్ వాళ్ళ మేనేజ్ కానీ టీమ్ మెంబర్స్ కానీ దే వుడ్ బ్లైండ్లీ ట్రస్ట్ హర్. లలిత ఈ పని చేసిందంటే ఇంకంతే, ఇంకొకరు చూడని అవసరం లేదు. దట్ వాజ్ హర్. అండ్ షీ లేబర్డ్ ఫర్ మై సాల్వేషన్. నా రక్షణ విషయంలో తను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. ఎన్నోసార్లు ఉపవాసం ఉండి కన్నీళ్ళతో ప్రార్థన చేసేది. కాబట్టి నేను దేవునిలో వచ్చినాను, దేవునిలో నేను ఎదగలినాను. అండ్ ద లాస్ట్ 3 months మామయ్య చనిపోయినప్పటి నుంచి ఐ కుడ్ సీ ద డిఫరెన్స్ ఇన్ హర్. ఐ మీన్ ద క్యాన్సర్ స్టార్టెడ్ షోయింగ్ అప్. వి డిడ్ంట్ రియలైజ్ బట్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ విత్ హర్ బికాస్ షీ వాజ్ అలోన్. రాత్రిలో వెళ్ళి అక్కడే ఉండి పనిచేసేదాన్ని. అండ్ జస్ట్ ఈ రోజుకి హాస్పిటలైజేషన్ చేసి 1 month, ఎగ్జాక్ట్లీ 1 month. So 22nd August we took her. Morning we took her. ఆ రోజు she stopped talking అంటే very few times she spoke.
మేబీ నేను నైట్లో పని చేసేదాన్ని కాబట్టి డేలో నేను అక్కడే హాస్పిటల్లోనే ఒక రూమ్ ఇచ్చారు, అక్కడ పడుకునేదాన్ని. బ్లాంచ్ వుడ్ కమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, షీ వుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ టిల్ ఈవినింగ్ 5-6 అండ్ దెన్ ఐ వుడ్ టేక్ అప్. నేను 1 month హాస్పిటల్లో తను మాట్లాడిన ఒకటే మాట ఏది విన్నానంటే ఏసయ్య. వన్ డే ఐ థింక్ షీ వాజ్ ఇన్ వెరీ లాట్ ఆఫ్ పెయిన్. తనకి ఇక్కడ క్యాన్సర్ వచ్చింది కాబట్టి జాలో కూడా వచ్చినట్టుంది. ఫేస్ వాజ్ టర్నింగ్ ఆఫ్. నేను ఫేస్ ఇటు పడిపోతుంది కదా అని చెప్పి ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ స్ట్రైట్. సో షీ కుడెంట్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్, బట్ దట్స్ వాట్ షీ సెడ్, ఏసయ్య అని ఒకసారి అరిచింది అంతే. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే షీఈ్ ఇన్ పెయిన్ వచ్చారు. బట్ అదర్ దాన్ దాట్ షీ వుడ్ రెస్పాండ్. పాటలు పాడితే ఏడ్చేది, ప్రార్థన చేస్తే ఏకీభవించేది. షీ వుడ్ లిసన్, షీ వుడ్ సే అట్ టైమ్స్. బట్ ఎస్టర్డే లాస్ట్ నైట్ లాంచ్ తన ఇంటికి వెళ్ళిపోయింది. ఐ వాజ్ గెటింగ్ రెడీ టు గెట్ ఆన్ టు మై వర్క్ స్టార్ట్స్ ఎట్ నైట్ షిఫ్ట్. కావాలని నైట్ షిఫ్ట్ తీసుకున్నాను. 10:30కి నేను లాగిన్ చేయాలా. సో యూజువలీ ఫ్రమ్ 7 వీ స్టార్ట్ హర్ మెడికేషన్. ఒక మెడికేషన్ తర్వాత ఫీడింగ్. అండ్ అది ఇస్తున్నాను. ఒక మెడికేషన్ అయిపోయింది. నాకు ఎందుకో ఐ డెంట్ హ్యావ్ పీస్ ఇన్ మై హార్ట్. దట్స్ వెరీ రేర్. ఐఎమ్ యూజువలీ అ స్ట్రాంగ్ గర్ల్. ఒంటరిగా కూడా నేను ఎండగలను. ఐ కెన్ హ్యాండిల్ థింగ్స్ ఆల్ బై మై సెల్ఫ్. బట్ ఎస్టర్డే ఐ వాజ్ లైక్ నో, ఐ నీడ్ సంబడి, ఐ హ్యావ్ టు కాల్ సంబడి. లాంచ్ ఇప్పుడే పోయింది, షీజ్ మస్ట్ బి టైర్డ్ అని ఐ వాంటెడ్ టు కాల్ ప్రియాక. అది కాల్ చేద్దామని ఫోన్ తీసుకున్నాను. మమ్మీ స్టార్టెడ్, చాలా హెవీ బ్రీతింగ్ అయిపోయింది. ద సాచురేషన్ వెంట్ డౌన్ టు 60s ఆల్ ఆఫ్ అ సడన్. దెన్ నర్సెస్, డాక్టర్స్ ఉండే అక్కడ, ఆల్మోస్ట్ ఆన్ కాల్ డాక్టర్స్ ఉండే. వాళ్ళు వచ్చి సక్షన్ చేశారు. దర్ వాజ్ నథింగ్ ఫౌండ్, బట్ సో దే పుట్ ద ఆక్సిజన్ మాస్క్ బ్యాక్. అప్పుడు మళ్ళీ సాచురేషన్ కొంచెం వచ్చింది, బట్ స్టిల్ షీ వాజ్ బ్రీతింగ్ వెరీ హెవీ. మళ్ళీ తనని చూస్తే డాక్టర్ వచ్చి చెక్ చేశారు. చేసి మమ్మ, ఐ డజంట్ లుక్ వెరీ ప్రామిసింగ్, వై డోంట్ యూ కాల్ యువర్ పీపుల్. దెన్ ఐ కాల్ ప్రియాక. బ్లాంచ్ మళ్ళీ వచ్చేసింది. ఎఫ్రా వచ్చాడు. దెన్ ఫ్రమ్ 8:39 till early morning 1:32 we were singing songs. All her favorite songs we were singing. She was listening because doctor said she can listen to you. So talk to her whatever you want to say. Maybe you can start praise and worship in the hospital. So we started doing that. మధ్యలో వెళ్ళి మా అని చెప్పి మాట్లాడుతూ. She couldn't open her eyes, but she was moving her eyeballs. It was good. But then I think 2:30 she started, in spite of oxygen and all that, there was a sudden drop in her saturation levels and all that. So we all gathered around, me, Blanche, Ephra, Joy Paul, we all gathered around. We all prayed one by one. We committed her to the Lord, and I think 3 o'clock she kind of like passed away. But I don't know, it'll take a long time for me to get out of this, but she has such a great impact on my life. Like more than anything else, we enjoyed the word of God. And ఎప్పుడు కూడా ఏదో ఒక మెసేజ్ నాకు, ఎవ్రీడే ఏదో ఒక మెసేజ్ నాకు షేర్ చేసేది. ఐదర్ పెద్దనాన్న చెప్పిందన్నా, ఎనీ అదర్ ప్రీచర్, whenever she reads something, she finds something, she would share. ఏదైనా మంచి కొత్త క్రిస్టియన్ పాట విన్నా నాకు షేర్ చేసేది. అలాగే నేను ఏదైనా విన్నా we would share. So the last thing what we shared was the Bible study in the book of Revelation. అది నేను చాలా అరుదు, ఈవెన్ యూట్యూబ్లో వెతికితే కూడా అంత దొరకదు మీకు బుక్ ఆఫ్ రెవల్యూషన్ మీద. సో అది కూడా సౌండ్ డాక్ట్రిన్, రైట్ డాక్ట్రిన్. సర్చింగ్ ఐ ఫౌండ్ వన్ UK pastor. He made some 36 videos, 36 part స్టడీ చేశాడు. సో అది నేను ఫస్ట్ విన్నప్పుడు ఇట్ వాస్ సో నైస్. ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ హర్, బట్ దెన్ షీ ఈజ్ సీనియర్ టు మీ. షీ గ్రూ అప్ హెబ్రోన్, షీ హర్డ్ భక్సింగ్ తాతస్ మెసేజెస్. సో తనకేం చెప్పాలని, షీ నోస్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ ఐ షేర్డ్ బికాస్ I liked it. I learned from it. When I shared, she was so excited. She was like, this is so nice. It's the right doctrine. And she shared with Mama. She made Mama listen. She shared it with Blanche. She was so nice. For a couple of weeks, we were just talking about it. So all the time, she would only talk about Christ. She would always tell me, whatever you're doing in life, always make sure that you are bringing glory to the name of God. If that is not happening, then all your hard work is of no use, Mama. I'm so blessed with her, to have her in my life. She loved me so much. She really stood for me when no one else did. I'm so blessed, and thank you, and keep praying for the family. Thank you. Praise God.